దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున నాహూము గ్రంథము 3వ అధ్యాయము. ఈ అధ్యాయములో 19 వచనాలున్నాయి. మొదటి వచనం: నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ, అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండియున్నది. రెండవ వచనం: సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. మూడవ వచనం: రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరయుచున్నవి, చాలా మంది హతమౌచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడియున్నారు, పీనుగులకు లెక్కయే లేదు, పీనుగులు కాలికి తగిలి జనులు తొట్రిల్లుచున్నారు. నాలుగవ వచనం: చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జారత్వము చేసి జననాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారములను అమ్మివేసిన దానా. ఐదవ వచనం: నీవు చేసిన అధిక జారత్వమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినయ్యున్నాను. నీ చెంగులు నీ ముఖము మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుతును. ఆరవ వచనం: 10 మంది ఎదుట నీ మీద మాలిన్యము వేసి నిన్ను అవమానపరిచెదను. ఏడవ వచనం: అప్పుడు నిన్ను చూచువారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినవే పాడైపోయెనే, దాని కొరకు అంగలార్చువారెవరు, నిన్ను ఓదార్చువారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు. ఎనిమిదవ వచనం: సముద్రమే తనకు ఆపుగాను, సముద్రమే తనకు ప్రాకారముగాను చేసుకొని బహుజనముల చేత చుట్టబడి నైలు నది దగ్గర నుండిన నో అమోను పట్టణము కంటే నీవు విశేషమైన దానవా. తొమ్మిదవ వచనం: కూషీయులను ఐగుప్తీయులను దాని శూరులరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులను నీకు సహాయులై ఉండిరి. 10వ వచనం: అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులనందరినీ సంకెళ్లతో బంధించిరి. 11వ వచనం: నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గం వెదుకుదువు. 12వ వచనం: అయితే నీ కోటలన్నీయు అకాలపు పండ్లు గల అంజూరపు చెట్లు వలె ఉన్నవి, ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును. 13వ వచనం: నీ జనులు స్త్రీల వంటి వారైరి, నీ శత్రువులు చొచ్చునట్లు నీ దేశపు గౌనుల ఎడ్డకర్రలు తీయబడియున్నవి, అగ్ని నీ అడ్డగడియలను కాల్చుచున్నది. 14వ వచనం: ముట్టడి వేయు కాలమునకు నీళ్లు చేదుకొనుము, నీ కోటలను బలపరచుము, జిగట మంటిలోనికి దిగి ఇటుకల బురదను త్రొక్కుము, ఆవములను సిద్ధపరచుము. 15వ వచనం: అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగళి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును, నీవు సంఖ్యకు గొంగళి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను, గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. 17వ వచనం: నీవు ఏర్పరిచిన శూరులు మిడతలంత విస్తారముగానున్నారు, నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగళి పురుగుల వలెనున్నారు, ఎండకాయగా అవి ఎగిరిపోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికినీ తెలియదు. 18వ వచనం: అష్షూరు రాజా, నీ కాపరులు నిద్రపోయిరి, నీ ప్రధానులు పండుకొనిరి, నీ జనులు పర్వతముల మీద చెదిరిపోయిరి, వారిని సమకూర్చువాడొకడునూ లేడు. 19వ వచనం: నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు, జనులందరూ ఎడతెగక నీ చేత హింస నొందిరి, నిన్ను గూర్చిన వార్త వినువారందరూ నీ విషయమై చప్పట్లు కొట్టుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.